హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. లీలా వినోదం షణ్ముఖ్ జశ్వంత్ గారి ఫస్ట్ ఓటీటీ డెబ్యూ ఫిలిం ఇది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ చూసాక నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఇంకా కథ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్. కాలేజ్ స్టూడెంట్ అయిన ప్రసాద్ అనే అబ్బాయి లీలా అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. సో ఫైనల్ గా లీలా ఆ ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేసిందా లేదా, అండ్ ప్రసాద్ ఓవర్ థింకింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఇదంతా మీరు మూవీలో చూడొచ్చు. రన్ టైం టోటల్ గా జస్ట్ 1 hour 36 minutes మాత్రమే ఉంది. మూవీ స్టార్టింగ్ 10 to 15 minutes రెగ్యులర్ గా అండ్ నార్మల్ గా వెళ్తుంది. బట్ ఆ తర్వాత మూవీలో ప్రొసీడింగ్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ప్రసాద్ లీలాకి ప్రపోజ్ చేశాక లీలా ఎస్ చెప్పిందా లేదా అనే పాయింట్ మీద టోటల్ మూవీ రన్ అవుతుంది. అండ్ మూవీలో ఉన్న స్టోరీ అంతా కూడా జస్ట్ హాఫ్ డే లోనే జరుగుతుంది, అంటే ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు. అండ్ ఆ గ్యాప్ లో ప్రసాద్ ఓవర్ థింకింగ్, ఇంకా ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కన్వర్జేషన్స్ అండ్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ని చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో కొంచెం నాస్టాలజిక్ టచ్ కూడా ఉంది, అండ్ అది కూడా బాగుంది. అండ్ ఇంకా కొన్ని సీన్స్ లో ప్రసాద్ ఓవర్ థింకింగ్ వల్ల తన మైండ్ లో రన్ అయ్యే థాట్స్ ని మనకి విజువలైజ్ చేస్తూ చూపిస్తారు. ఆ సీన్స్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా మాక్సిమం ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు, మంచిగానే ఎంగేజ్ చేస్తూ వెళ్లారు. అండ్ మూవీలో ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ రాజేష్ అనే వ్యక్తి, ఆయన కామెడీ టైమింగ్ గానీ ఇంకా పర్ఫార్మెన్స్ గానీ ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో రైటింగ్ కూడా బాగుంది. మూవీలో వాళ్ళ ఫ్రెండ్స్ తో జరిగే సీన్స్ గానీ, ఇంకా ప్రసాద్ ఓవర్ థింకింగ్ చేయడం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఐడియాస్ గానీ, అండ్ ఫ్రెండ్స్ మధ్య ఫన్నీ మూమెంట్స్ గానీ, ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ గా మంచిగా చూపించారు. అండ్ మూవీలోని చాలా వరకు సీన్స్ అన్ని కూడా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంట్రోవర్ట్స్ కి, ఓవర్ థింకర్స్ కి, ఇంకా చాలా మందికి ఆ సీన్స్ అయితే కనెక్ట్ అవుతాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, షణ్ముఖ్ జశ్వంత్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కామెడీ సీన్స్ లో ఇంకా ఎమోషనల్ సీన్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేశాడు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా చేసిన అనగా అజిత్, తన పర్ఫార్మెన్స్ కూడా మూవీలో బాగుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ మూవీలో బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా మిర్చి ఆర్జే శరణ్, ఈయన యాక్టింగ్ అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ ఆయన కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే హీరోని డామినేట్ చేసేంత పర్ఫామ్ చేశాడు. అండ్ ప్రసాద్ బెహారా గారు కూడా మూవీలో ఉన్నారు. జస్ట్ ఒకే ఒక సీన్ లో కామెడీ పర్పస్ గా వాడారు. ఇంకా ఆమని గారు, గోపరాజు రమణ గారు అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో 2 songs ఉన్నాయి, అవి పర్లేదు బానే అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో బ్యాడ్ కంటెంట్ అయితే లేదు, బట్ ఒక 2 scenes లో బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశారు. అది స్కిప్ చేసుకుంటే టోటల్ మూవీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.